ప్రచండ భానుడి ప్రతాపానికి పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైపోతోంది. 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండవేడి తట్టుకోలేక కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 4 కోట్ల కోళ్లను పెంచుతుండగా వీటి ద్వారా రోజుకు 3.5 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతోంది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమ ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అతలాకుతలమైపోతోంది. రోజుకు 10,000 కోళ్లు చనిపోతుండడంతో పౌల్ట్రీ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా అనపర్తి, మండపేట మండలాల్లోనే పౌల్ట్రీలు కేంద్రీకృతమై ఉన్నాయి. కోట్ల సంఖ్యలో ఉన్న కోళ్లను ఎండాకాలంలో మృత్యువాత పడకుండా ఉండేందుకు నిర్వాహకులు అనేక చర్యలు చేపడతారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. రోజుకు సరాసరిన 10,000 వరకు కోళ్లు మృత్యువాత పడడంతో లేయర్ పరిశ్రమతో పాటు బ్రాయిలర్కు కూడా గడ్డుకాలం వచ్చిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వైరస్ సోకడంతో చాలా వరకు పరిశ్రమ దెబ్బతింది. ఈలోగా పశ్చిమాసియాలో యుద్ధంతో ఎగుమతులు నిలిచిపోవడంతో చాలా వరకు సమస్యలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు తీవ్ర ఉష్ణోగ్రతలు పౌల్ట్రీ పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జరిగిన నష్టం చూస్తే మా పౌల్ట్రీ రైతులెవరూ కూడా భరించలేనటువంటి నష్టంలో మేము కొనసాగుతున్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా ఈవేళ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోకపోతే కోళ్ళ రైతులు ఎవరో కూడా బతికి బట్టగట్టలేరు. ఈ యొక్క పౌల్ట్రీ కానీ సంస్థ కూలిపోతే దీని మీద కొన్ని లక్షల కూలీలు ఆధారపడి ఉన్నారు. వీరందరూ కూడా నిరాశ్రయులవుతారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే గుడ్లలో 35% స్థానికంగా వినియోగిస్తుండగా అత్యధికంగా 2,20,00,000 గుడ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అనునిత్యం 40 లారీల్లో ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సోం రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతి అవుతాయి. ప్రధాన డీలర్ల ద్వారా గుడ్లు సౌదీ అరేబియా, ఖతర్, యుఏఈతో పాటు అనేక గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. అక్కడ ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా గల్ఫ్ ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో పౌల్ట్రీ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. సాధారణంగా కార్తీక మాసం సమయంలో గుడ్ల వినియోగం తక్కువగా ఉంటుంది. ధర కూడా అంతంత మాత్రంగానే పలుకుతుంది. గతేడాది ఈ పరిస్థితికి భిన్నంగా అక్టోబర్, నవంబర్ మధ్యకాలంలో ₹5.44 నుండి ప్రారంభమైన గుడ్డు ధర పెరుగుతూనే వచ్చింది. రిటైల్ మార్కెట్లో ₹8 వరకు పలికింది. దీంతో రైతులు, వ్యాపారులు ధర స్థిరంగా ఉందని భావించిన సమయంలో వరుసగా ఏర్పడుతున్న విపత్తులు పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బతీస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు ₹8 గుడ్డు ధర యుద్ధ ప్రభావంతో ₹4కు పడిపోయింది. పరిస్థితి పుంజుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు కోళ్ల ఉసురు తీస్తున్నాయి. వివిధ రకాల ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని 50,000కు పైగా కోళ్లు ఉన్న పౌల్ట్రీ ఫారాలు 245 వరకు ఉన్నాయి. అనపర్తి, నిడదవోలు, కడియం, గోపాలపురం, నల్లజర్ల ప్రాంతాల్లో ఉన్న పౌల్ట్రీల్లో దాదాపు 1,50,00,000కు పైగా కోళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలతో గుడ్ల ఉత్పత్తి జిల్లాలో 60 లక్షలకు పడిపోయింది. మేత తినక, వేడి తట్టుకోలేక కోళ్లు చనిపోతుండగా మరోవైపు మేత ధరలు పెరిగిపోవడం పౌల్ట్రీ రైతులను కష్టాల్లోకి నెడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమ ఏ రకంగా ముందుకెళ్తుందో అర్థం కాని పరిస్థితి. రైతులందరూ కూడా మరి చాలా నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. గుడ్ రేటు ఏదో ఉన్నా కానీ ఆ గుడ్ రేట్ ఉన్నప్పటికీ ఇలాంటి నష్టాలు జరిగితే మొత్తం ప్రొడక్షన్లన్నీ పడిపోయి ఎంత రేటు ఉన్నా కూడా లాభాలు వచ్చే పరిస్థితి లేదు. విపరీతమైన నష్టాలు వచ్చేస్తాయి. అంచేత నేనేంటంటే దీనికి ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే కొద్దిగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఏకధాటిగా పెరుగుతున్న మేత ధరలు రైతును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కోళ్ల దాణాకు ఉపయోగించే మొక్కజొన్న, నూకలు, సోయా, తవుడు ధర కేవలం 2 నెలల కాలంలోనే విపరీతంగా పెరిగిపోయాయి. టన్నుకు 5,000 వరకు దాణా వ్యయం పెరగడం పౌల్ట్రీ పరిశ్రమను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు పౌల్ట్రీ యజమానులు.